Hello friends, today we are going to make complete walk-around video of Tata Nexon EV. Tata Nexon EV is electric car. This car is available in three variants: XM, XZ Plus, XZ Plus Lux. ఈ త్రీ వేరియంట్స్లో ఈ కార్ అవైలబుల్ ఉంటుంది. ఈ కార్ మన ఫ్రంట్ నుంచి చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్లో టాటా లోగో కనిపిస్తుంది. టాటా లోగో, ఏవి బ్యాడ్జింగ్ కనిపిస్తాయి. ఈ డౌన్ సైడ్లో మనకు గ్రిల్ కనిపిస్తుంది. పియానో ఫినిష్ మనకి చూడడానికి కనిపిస్తుంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అదేవిధంగా యారో సిగ్నేచర్ డిఆర్ లైట్స్ అంటారు వీటిని. ఇంత బ్రైట్నెస్లో కూడా బాగా ఎండలో నేను కార్ పార్క్ చేశాను. ఇంత బ్రైట్నెస్లో కూడా ఇది చాలా అట్రాక్టివ్గా ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి. ఫాగ్ ల్యాంప్స్కి హాలోజన్ ల్యాంప్సే ఉన్నాయి, ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ కాదు. బట్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు. నెక్సాన్ బ్యాడ్జింగ్, హెడ్ లైట్ మీద నెక్సాన్ బ్యాడ్జింగ్ ఉంది. సైడ్ నుంచి ఏవి బ్యాడ్జింగ్ సైడ్లో కూడా ఇచ్చారు. ఓఆర్విఎంస్ సిగ్నల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. 16 డైమండ్ కట్ అలో వీల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఈ కార్లో మనకు చూడడానికి కనిపిస్తాయి. బ్రేకింగ్ సిస్టమ్ ఇస్ ఆసమ్ ఫ్రెండ్. నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, చివరిలో మీకు టెస్ట్ డ్రైవ్ చూపిస్తాను. ఈవీ బ్యాడ్జింగ్ ఈ సైడ్ కూడా ఉంది. సైడ్ వ్యూ ఆఫ్ దిస్ కార్ ఇస్ ఆసమ్ ఫ్రెండ్స్. ఈ డిజైన్ మన సైడ్ నుంచి చూడడానికి లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ బికాస్ టాటా ఇస్ ఇండియన్ కంపెనీనా, దట్స్ వై. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, డోర్ ప్రొటెక్టర్. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm వరకు ఉంది. ఇట్స్ రియల్లీ సఫిషియంట్ ఫర్ ద ఎనీ ఎస్యూవీస్ ఫ్రెండ్. ఓఆర్విఎంకి సిగ్నల్ లైట్స్ ఇవ్వడం జరిగింది యాజ్ యూజువల్. ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది కార్కి మంచి బ్యూటిఫుల్ లుక్ ఇచ్చిందని చెప్పాలి. బికాజ్ వైట్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్లో మధ్యలో ఈ బ్లూ కలర్ రావడం చాలా బాగుంది. ఈ బ్లాక్ డిజైన్ కూడా రియర్ వ్యూ ఏదైతే ఉందో దానికి కొంచెం బాగుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా రియర్ వ్యూ ఇలా ఉంటుంది. ఆ బ్లూ కలర్ ఏదైతే సైడ్లో మనకు చూసామో అది రియర్ కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది. టాటా లోగో, నెక్సాన్ బ్యాడ్జింగ్. రియర్లో యారో సిగ్నేచర్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ కనిపిస్తాయి. కాకపోతే రియర్లో టాప్లో మనకి షార్ప్ ఫిల్మ్ యాంటీనా ఉంటుంది. రియర్ లిఫ్టెక్టర్, వైపర్, టాటా లోగో, నెక్సాన్ బ్యాడ్జింగ్. రియర్ నుంచి గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఈ విధంగా. ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. బూట్లో మనకి 350 లీటర్స్ వరకు బూట్ స్పేస్ దొరుకుతుంది. కంపెనీ నుంచి మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనం ఇంట్లో నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఫాస్ట్ ఛార్జ్ కాదు. ఏదో 8.5 hours వరకు ఛార్జ్ అవుతుందని చెప్తారు కదా, ఆ ఛార్జర్ ఇది. కాకపోతే ఇదేంటో ఫ్రెండ్స్ నాకు కూడా సరిగ్గా తెలియదు, వదిలేద్దాం, మనకు అనవసరం. నెక్సాన్ ఈవీ బోర్డ్. ఈ కార్ని కొన్నవాళ్ళు ఈ బోర్డ్ని ఇంటికి ముందు తగిలించుకోవాలి ఫ్రెండ్స్. అందుకే కంపెనీ వాళ్ళు ఈ బోర్డ్ని అడిషనల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే బ్యాక్ సైడ్ ఇటువైపు కూడా ఒక హుక్ ఉంది, లైట్ కూడా ఉంది. బాటంలో స్పేర్ వీల్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు, ఎస్ సెటిల్ అయింది. ఓకే, బూట్ క్లోజ్ చేద్దాం. రియర్ క్యాబిన్ నుంచి ఒకసారి చూద్దాం. రియర్ ప్యాసింజర్ క్యాబిన్ చూద్దాం. డోర్ ఓపెన్ చేస్తే రియర్ డోర్లో కంట్రోల్స్ యాజ్ యూజువల్గా పవర్ విండో కంట్రోల్ ఉంది, హ్యాండిల్ ఉంది, స్పీకర్స్ కూడా ఉన్నాయి. సఫిషియంట్ లెగ్ స్పేస్, సఫిషియంట్ హెడ్ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ వెహికల్లో కంఫర్ట్ మాత్రం చాలా బాగా ఉంది. రియర్ సీట్లో కూడా మంచి కంఫర్ట్ ఇస్తుంది. ఈ డోర్లో మనకి ఈ కాటన్ డిజైన్, సాఫ్ట్ డిజైన్ ఒకటి ఇచ్చారు.
దీంతోపాటు హార్మోన్ స్పీకర్స్ కూడా 4 డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. పియానో ఫినిష్, పవర్ విండో కంట్రోల్, డోర్ హ్యాండిల్స్ మనకి ఈ డోర్లో కనిపిస్తాయి. కాకపోతే సీట్, లెదరేటెడ్ సీట్ ఇక్కడ మనకు ఉంటాయి. లెదర్ సీట్ డిజైన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయని చెప్పాను కదా స్టార్టింగ్లో. కార్లో ఎక్కడ చూసినా ఈ డిజైన్ మనకు కనిపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లెదర్ స్టిచ్చింగ్స్ అనేది ఈ కార్లో కొంచెం బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పాలి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ లెదర్ సీట్స్ ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఎస్, యాజ్ యూజువల్గా ఈ కార్లో కూడా రియర్లో ఏసీ వెంట్స్ ఉన్నాయి. బట్ ఛార్జింగ్ సాకెట్ ఎందుకు లేదో తెలీదు. ఆ ప్లేస్ అయితే ఇచ్చాడు కానీ సాకెట్ మాత్రం మనకి ఇవ్వలేదు. ఈ సీట్ బెల్ట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఫంక్షన్ మనకు ఉంటుంది. రేర్ ప్యాసింజర్స్ కూడా హ్యాండిల్ అండ్ హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్గా ఈ సైడ్ కూడా హ్యాండిల్ అండ్ హుక్స్ ఉన్నాయి. అడిషనల్గా ఫ్రంట్ సైడ్ కూడా ఒక హ్యాండిల్ కూడా జరిగింది. నా హైట్ 5'10" ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర. బట్ నా లెగ్ రూమ్ సఫిషియెంట్గా సరిపోతుంది నాకు, లెగ్ స్పేస్ అనేది. హెడ్ రూమ్ కూడా నాకు చాలా సఫిషియెంట్గా సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ రియర్ ప్యాసింజర్ కోసం 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ని బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. సన్ రూఫ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సన్ రూఫ్కి ఈ మ్యాట్ మనం మాన్యువల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇక సన్ రూఫ్ని హ్యాండిల్ చేయడం కోసం అని చెప్తే మనకి ఎలక్ట్రానిక్గా మనం హ్యాండిల్ చేస్తాం. ఎలక్ట్రానిక్ బటన్స్ మనకి ఇస్తున్నారు. సన్ రూఫ్ కంప్లీట్గా ఓపెన్ చేయకుండా జస్ట్ వెంటిలేషన్ కోసం అని చెప్పేసి మనకి టిల్ట్ ఫంక్షన్ ఒకటి ఇస్తారు. ఈ విధంగా మనం సన్ రూఫ్ని ఓపెన్ చేయకుండానే ఇలా వెంటిలేషన్ అనేది మనకి చేసుకోవచ్చు కార్లో. బట్ మ్యాట్ని అయితే మనం మాన్యువల్గానే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కాకపోతే కార్లో 7" ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ మనకు కనిపిస్తుంది. సారీ, నాట్ ఓన్లీ స్పీడోమీటర్, అంటే ఫుల్లీ డిజిటల్ స్క్రీన్ మనకు ఉంటుంది. దీంట్లో స్పీడోమీటర్ అండ్ బ్యాటరీ లెవెల్స్ మొత్తం మనకు కనిపిస్తుంది. స్టూరింగ్ లెఫ్ట్ సైడ్ ఉన్న కంట్రోల్స్తో మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు. వాల్యూమ్ కంట్రోల్స్, మొబైల్ కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, యూఎస్బీ కంట్రోల్స్ అన్నీ మనకి స్టీరింగ్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సెంటర్ పార్కింగ్, వాల్యూమ్ కంట్రోల్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్. ఈ విధంగా డాష్ బోర్డ్లో మనకి పియానో ఫినిష్ కనిపిస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మనకి కనిపిస్తుంది. మాన్యువల్ కంట్రోల్ కూడా ఉంది. టాటా మోటార్స్ ఆఫ్ ఆరెంజ్ షోరూమ్, ఇక్కడ నుంచి నేను టెస్ట్ చేశాను. ఇక్కడ హాస్పిటాలిటీ కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఒక లివర్ ఉంటుంది. ఇది మనకి ఈ విధంగా ఓపెన్ చేయాలి. కార్ మనం హుడ్ ఓపెన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. హుడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ప్రైమరీ బ్యాటరీ మాత్రమే ముందు కనిపిస్తుంది. సెకండరీ ఏదైతే మెయిన్ బ్యాటరీ ఉంటుందో లిథియం అయాన్తో చేసిన బ్యాటరీ, అది కార్కి బాటంలో ఉంటుంది. ఈ ప్రైమరీ బ్యాటరీ ఓవరాల్గా హెడ్ లైట్స్ కోసం అని చెప్పేసి, ఇగ్నిషన్స్ కోసం చెప్పేసి అది యూజ్ చేస్తారు. సెకండరీ బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది టోటలీ చాలా వాల్యుబుల్ మెటల్స్తో తయారవుతుంది. లిథియం అయాన్ బ్యాటరీ అది. దట్ వాస్ పవర్డ్ బై జిప్రాన్ యాక్చువల్లీ. ఈ లిథియం అయాన్ బ్యాటరీ అనేది ఎందుకు అంత కాస్ట్లీ అంటే ఫ్రెండ్స్, దాన్ని తయారు చేసే మెటల్స్ ఏమైతే ఉంటాయో అది చాలా కాస్ట్లీగా దొరుకుతాయి. అందువల్ల చెప్పేసి అది చాలా కాస్ట్లీ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ అనేది జనరల్గా మనకి మొబైల్ ఫోన్స్లో దాంట్లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ లివర్ వల్ల మనకి ఈ విధంగా ఛార్జింగ్ స్పాట్ ఓపెన్ అవుతుంది. ఇది నార్మల్ ఛార్జింగ్ స్పాట్. మీకు ఇందాక నేను ఛార్జర్ చూపించాను కదా, అది ఇక్కడ యూజ్ చేస్తారు. ఇది కింద ఫాస్ట్ ఛార్జింగ్, అంటే ఛార్జింగ్ స్టేషన్లో యూజ్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్. ఇది మేబీ 1 అవర్లో మనకి ఫుల్ అయిపోతుంది సార్ ఫ్రెండ్స్, అది ఫాస్ట్ ఛార్జింగ్. బట్ ఛార్జింగ్ నార్మల్గా మనం ఛార్జ్ చేసుకోవాలంటే ఇంట్లో నుంచి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇకపోతే ఈ కంట్రోల్స్ మీకు నేను ఆల్రెడీ చూపించాను. వాల్యూమ్ కంట్రోల్ మనకి ఇక్కడ నుంచి దొరుకుతుంది, ముందు నుంచి దొరుకుతుంది. స్టీరింగ్ వీల్ దొరుకుతుంది. వాల్యూమ్ కంట్రోల్ మనకి 3-4 ప్లేసెస్ నుంచి దొరుకుతుంది. 30 ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా
టచెస్ కూడా మనం వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఓఆర్విఎమ్స్ కంట్రోల్ ఇక్కడే ఉంటాయి, అది ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ అన్నిటి ఉంటుంది. స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి ఫ్రంట్లో మనకి కూలింగ్ గ్లో బాక్స్ కనిపిస్తుంది. లాట్ ఆఫ్ స్టోరేజ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. వాటర్ బాటిల్స్ మనకి ఫ్రంట్ ప్యాసింజర్కి ఒక హ్యాండిల్ దొరుకుతుంది. ప్యాసింజర్ మిర్రర్, టికెట్ హోల్డర్ మనకి ఇంతవరకు కనిపిస్తుంది. ఇది కీ ఫ్రెండ్స్. ఫ్రంట్లో టాటా లోగోతో చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకి కంట్రోల్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్ దే. ఇక్కడ మనకి జాగ్వార్లో లాగా ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. కప్ హోల్డర్స్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కింద కూడా మనకి స్టోరేజ్ దొరుకుతుంది. ఓవరాల్గా ఓపెన్ చేస్తే లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్ దేర్ ఫ్రెండ్స్. చూడండి, చాలా స్టోరేజ్ ఉంది ఇక్కడ. టాప్లో మనకి టికెట్ హోల్డర్ కనిపిస్తుంది. ఇక్కడ రియర్ ప్యాసింజర్ మిర్రర్, లైట్ కంట్రోల్స్, ఫ్రంట్ క్యాబిన్ లైట్ కంట్రోల్స్ ఉంటాయి, అవి సన్ రూఫ్ కంట్రోల్స్ ఫ్రెండ్స్. ఫ్రంట్లో మనకి 12V ఛార్జింగ్ సాకెట్ దొరుకుతుంది. యూఎస్బి పోర్ట్ ఉంటుంది. కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇది డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. న్యూట్రల్, డ్రైవింగ్, స్పోర్ట్స్, రివర్స్ 4 మోడ్స్ ఉంటాయి. ఈ స్టోరేజ్ స్పేస్ కప్ హోల్డర్ని నేను ఆల్రెడీ చూపించాను. ఈ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అనిపించట్లేదు, ఎందుకంటే ఇంజిన్ సౌండ్ అది ఉండదు ఫ్రెండ్స్. స్టార్ట్ చేసి ఉంటే కార్ స్టార్ట్ అయినట్టు మనకు తెలియదు. కొంచెం ఎక్సలరేట్ చేసే తప్పితే సౌండ్ వినిపించదు. కార్ టర్నింగ్ రేడియస్ వచ్చేసి 5.1 మీటర్ టర్నింగ్ రేడియస్ ఉంటుంది. ఒక పెద్ద లగ్జరీ కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే ఈ కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది. అంత స్మూత్గా ఉంటుంది. లెదరేట్ ఫ్లాట్ బాటమ్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్ ఉండడం వల్ల మనకి హ్యాండ్లింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. మనకి లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో అది యూస్ఫుల్ కాదు. నార్మల్గా మనం మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ గేర్ మార్చుకుంటూ కొంచెం యూజ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో అయితే మనకి ఈ 2 హ్యాండ్స్తో ఇలా మనం స్టీరింగ్ వీల్స్ పట్టుకొని డైరెక్ట్గా హ్యాండిల్ చేసుకోవడమే. హెవీ స్పీడ్లో వెళ్ళినా కూడా స్టీరింగ్ వీల్ని 2 చేతులతో పట్టుకొని నీట్గా హ్యాండిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్ లెగ్ కూడా ఫ్రీగా ఉంటుంది, ఎందుకంటే రైట్ లెగ్తోనే మనం యాక్సిలేటర్ ప్లస్ బ్రేక్ని హ్యాండిల్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ లెగ్ ఫ్రీగా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఆటోమేటిక్ కార్స్ యూస్ చేయడంలో మనకు కొంచెం బెనిఫిట్ ఏంటంటే బాడీకి పెద్ద స్ట్రెయిన్ ఏమి ఉండదు, స్మూత్గా డ్రైవింగ్ ఉంటుంది. యాక్సిడెంట్స్ అవి జరగడానికి స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది. అందులో ఎలక్ట్రిక్ కార్ అంటే బ్రేక్ అండ్ వైబ్రేషన్స్ అయితే అస్సలు ఉండవు ఫ్రెండ్స్. ఏదో మనకి డీజిల్ అండ్ పెట్రోల్ కార్లో చాలా కాస్ట్లీ కార్స్, టాప్ ఎండ్ కార్స్ అయితే డ్రైవ్ చేస్తామో ఆ ఫీల్ మనకి ఎలక్ట్రిక్ కార్లో బేస్ మోడల్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ ఇక్కడ ఇంజన్ ఉండదు కదా, బ్యాటరీ 30.2 kW లిథియం అయాన్ బ్యాటరీ దీనికి ఉంటుంది. ఇట్ వాస్ పవర్డ్ బై జిప్రాన్. ఈ కార్కి అప్హిల్ కంట్రోల్, డౌన్ హిల్ కంట్రోల్, అంటే అప్హిల్ అసిస్టెంట్, డౌన్ హిల్ అసిస్టెంట్ ఉంటాయి. ఈ 2 దీనికి పెట్టేశారు. దీని ఎలక్ట్రిక్ మోటార్ ఏదైతే ఉందో అది 129 PS వరకు పవర్ జనరేట్ చేస్తుంది. 245 Nm టార్క్ ఇది జనరేట్ చేస్తుంది. ఒకవేళ మనం దీన్ని స్పోర్ట్స్ మోడ్లో పెట్టి డ్రైవ్ చేసినట్టయితే 60% అడిషనల్ టార్క్ని ఇది మనం ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజిన్. ఫ్రంట్లో డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ స్పీడ్ ట్రాన్స్మిషన్ దీనికి ఉంటుంది. దీనికి 5.1 రేడియస్ టర్నింగ్ రేషియో ఉంటుంది కాబట్టి టర్నింగ్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది వెహికల్ లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా, కాబట్టి ఎటువంటి చిన్న చిన్న గలీల్లో కూడా మనం హ్యాపీగా దీన్ని టర్న్ చేసుకోవచ్చు. ఈ వెహికల్తో ఆఫ్ రోడ్ టెస్ట్ డ్రైవ్ కూడా ఒకసారి చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం. బికాజ్ ఇది ఆఫ్ రోడ్ వెహికల్ ఆఫ్ రోడ్గా కూడా ఈ వెహికల్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీని ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. దీని బ్రేకింగ్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పాలి. దాంతోపాటు ABS, EBD, CSC లాంటి ఫీచర్స్ కూడా ఈ కార్లో మనకి
అవైలబుల్ ఉన్నాయి. హెవీ ట్రాఫిక్లో కూడా ఈ కార్ని మనం స్మూత్గా డ్రైవ్ చేయొచ్చు. హైవే మీద కూడా ఈ కార్ని మనం స్పోర్ట్స్ మోడ్లో పెడితే చాలా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ మనకి ఇస్తుంది. ఆఫ్ రోడ్లో కూడా ఇది బెటర్ వెహికల్. అంటే ఏ విధంగా అయినా కానీ మనం యూస్ చేసుకోవడానికి ఇది బెటర్ వెహికల్. కాకపోతే దీంట్లో మనకు వచ్చే ఈ కార్ డ్రైవింగ్ మోడ్ ఉన్నప్పుడే సూపర్ పర్ఫార్మెన్స్ మనకి ఇస్తుంది. ఒకసారి ఇది స్పోర్ట్స్ మోడ్లో పెట్టి ట్రై చేద్దాం, కొంచెం పుష్ చేయడానికి. యా, రోడ్ క్లియర్గానే ఉంది, బట్ యా, హో సూపర్ ఫ్రెండ్స్. నేను యాక్సలరేటర్ని గట్టిగా టచ్ కూడా చేయట్లేదు. ఒక్కసారిగా ప్యాసింజర్ అండ్ డ్రైవర్ ఇద్దరు సీట్లకి అతుక్కుపోవాల్సి వస్తుంది. దీని పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది ఫ్రెండ్స్ స్పోర్ట్స్లో పెడితే. ఈ కార్కి బ్యాటరీ వారంటీ వచ్చేసి 8 years ఉంటుంది. 8 years ఆర్ 1,60,000 kilometers, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఈ రెండింటిలో ఏది త్వరగా అయితే ఆ టైం వరకు దీనికి బ్యాటరీకి వారంటీ ఉంటుంది. వెహికల్ వారంటీ వచ్చేసి 3 years ఉండొచ్చు, లేదా 1,25,000 kilometers ఉండొచ్చు. ఈ రెండింటిలో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఏది త్వరగా అయితే ఆ టైం వరకు మనకి కంపెనీ వెహికల్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇకపోతే దీని ఛార్జింగ్కి వచ్చేసి ఫ్రెండ్స్, మనకి జనరల్గా ఛార్జింగ్ ఫుల్ అవ్వాలంటే 8 hours వరకు ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇందాక చూపించిన ఛార్జర్తో అయితే, లేదు ఫాస్ట్ ఛార్జింగ్ ప్లేస్లో మనం ఛార్జింగ్ చేస్తే 60 minutesలోనే ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. ఇకపోతే ఈ కార్లో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఇంజన్తో నడిచే కారు కాదు కాబట్టి మనం కేఎంపిఎల్లో మాట్లాడుకోకుండా బట్ కేఎంపిఎల్తో కంపేర్ చేసుకుందాం. నవేడేస్ మనకి పెట్రోల్ 1 liter వచ్చేసి దగ్గర 100 rupees టచ్ అయింది. తెలంగాణలో 94 rupees ఉంది. ఆంధ్రాలో 100కి దగ్గరలో ఉన్నట్టుగా విన్నాను నేను కూడా. 100 rupees లీటర్ పెట్రోల్ అయితే, ఆ లీటర్ పెట్రోల్ అమౌంట్ 100 rupees మనం ఈ ఎలక్ట్రిక్ కార్ మీద ఛార్జ్ చేయడం కోసం యూజ్ చేస్తే 100 rupeesకి 100 km మైలేజ్ అయితే ఇది ఇస్తుంది. దెన్ కంపేర్ చేసుకుంటే 1 liter పెట్రోల్ ఈజ్ ఈక్వల్ టు 100 km మైలేజ్ ఇచ్చే కార్ టాటా నెక్సాన్ మాత్రమే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా వేరే కార్స్ ఉన్నాయేమో ఫ్రెండ్స్, నాకైతే తెలియదు. నా నాలెడ్జ్లో అయితే ఇంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ ఇది ఒకటే. అంటే ఇంత మైలేజ్ ఇస్తున్నప్పుడు కార్లో టార్క్ చాలా తక్కువగా ఉండొచ్చు, పవర్ చాలా తక్కువగా ఉండొచ్చు అని నేను అనుకున్నాను. బట్ ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు రియల్లీ ఐ ఫీల్ సో అమేజింగ్. ఇంత పికప్ ఉన్న కార్ అని అనుకోలేదు నేను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి కుదిరితే మీరు ఆరెంజ్ మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి డ్రైవ్ టెస్ట్ తీసుకోండి, చాలా ఇంప్రెస్ అవుతారు. ఎంత హెవీ ట్రాఫిక్లో అయినా కూడా ఈ కార్ నేను చాలా ఫ్రీగా డ్రైవ్ చేయగలుగుతున్నాను. ఆఫ్ రోడ్లో కూడా ఒకసారి ఈ కార్ని తీసుకెళ్తాను నేను. నెక్స్ట్ టైం ఆఫ్ రోడ్ డ్రైవింగ్ మీకు చేస్తాను ఈ కార్తో. నార్మల్ మోడ్లో మనం డ్రైవింగ్ మోడ్లో చేస్తున్నప్పుడు 0 to 100 kilometers స్పీడ్ని మనకి 9.9 secondsలో మనం దీంట్లో అందుకోవచ్చు. స్పోర్ట్ మోడ్లో పెట్టి డ్రైవ్ చేస్తున్నాను. ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు కొంచెం స్పీడ్ అనుకునేలా లేదు, బట్ మ్యాక్సిమం నేను స్పీడ్గా వెళ్తున్నాను. చాలా ఎక్కువ టార్క్ ఇది జనరేట్ చేస్తుంది. యా, బట్ డ్రైవింగ్లో చాలా స్మూత్నెస్ ఉంది ఫ్రెండ్. వైబ్రేషన్స్ అయితే లేదు. నేను ఎంత స్పీడ్ ఒకేసారిగా ఆడుతున్నా కానీ నాకు వైబ్రేషన్స్ ఏమీ ఉండట్లేదు. ఇంజన్ ఉండదు కాబట్టి ఈ కార్స్కి వైబ్రేషన్స్ అనేవి ఉండవు. ఎలక్ట్రిక్ కార్ కాబట్టి బ్యాటరీ మీద నడుస్తుంది కాబట్టి మోటార్ ఎటువంటి వైబ్రేషన్ మనకి అసలు ఫీల్ అవ్వదు. ఎక్కువగా కార్లో వీల్ సౌండ్ తప్పితే ఇంకా మనకి ఎటువంటి సౌండ్ వినిపించదు. ఆ మోటార్ సౌండ్ కొంచెం మాత్రమే ఇస్ అని వినిపిస్తుంది. అంటే అందుకంటే ఎక్కువగా మోటార్ సౌండ్ కూడా వినిపించదు. చాలా స్మూత్గా, చాలా ఫ్రీగా ఈ కార్ని మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఈ కార్ సెగ్మెంట్లో మనకి ఇన్ని ఫ్యూచర్స్తో, ఇంత పవర్తో, ఇంత ఎక్కువ మైలేజ్తో ఈ కార్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం అనాలి. టాటా కంపెనీ ఇస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఐ ఫీల్ ప్రౌడ్ అని చెప్పేసి. బికాస్ టాటా కంపెనీ ఈజ్ ఇండియన్ కంపెనీ. దట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. చాలాసేపటి నుంచి ఈ వెహికల్ని నేను బాగా ఫుల్ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నాను. బట్ నాకైతే ఎటువంటి స్ట్రెస్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఎంత ట్రాఫిక్లో అయినా కానీ చాలా స్మూత్గా నేను సింగిల్ హ్యాండ్తోనే కార్ని ఆపరేట్ చేస్తున్నాను. చూడండి, సికింద్రాబాద్లో కార్ఖానా దగ్గర
ఈ టాటా మోటార్ షోరూమ్ ఉంది, ఆర్టిన్ షోరూమ్. ఒకసారి మీరు ఇన్స్పెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.